సాయికృష్ణ లాకప్ డెత్ పై కోర్టులో తల్లి పిటిషన్ వేశారు. లాకప్ డెత్ పై జ్యుడిషియల్ విచారణ చేయాలంటూ విజయవాడ 2వ అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు గాదే విజయలక్ష్మి. విజయలక్ష్మి పిటిషన్ పై ఇవాళ విచారించబోతోంది కోర్టు. సాయికృష్ణ లాకప్ డెత్ పై అతని తల్లి కోర్టులో పిటిషన్ వేశారు. లాకప్ డెత్ పై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలంటూ విజయవాడ 2వ అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు గాదే విజయలక్ష్మి. విజయలక్ష్మి పిటిషన్ పై ఇవాళ కోర్టు విచారించబోతోంది. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. మా ప్రతినిధి శివకుమార్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివకుమార్, ఎన్ని గంటలకి విజయలక్ష్మి పిటిషన్ పై విచారణ జరగబోతోంది కోర్టులో? సాయికృష్ణ కస్టడీ డెత్ కేసులో ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. తన కుమారుడు మరణం పైన ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ దర్యాప్తు కాకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని కూడా విజయవాడ కోర్టులో తల్లి విజయలక్ష్మి అయితే పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు పిటిషన్ పైన విచారణ జరిపే అవకాశం కనపడుతుంది. ఈరోజు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం లోపు ఈ యొక్క పిటిషన్ విచారణ జరిపే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. తన తల్లి దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన కూడా ఇప్పుడు సర్వత్రా ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. కోర్టు ఇప్పుడు తన తల్లి పిటిషన్ ఏదైతే కొన్ని అంశాలను పేర్కొంటూ పిటిషన్లో పేర్కొన్నారో అయితే ఇప్పటికే ప్రభుత్వం ఒకవైపు సిట్ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపడుతున్నప్పటికీ కూడా తన తల్లి నిష్పక్షపాతంగా ఈ యొక్క దర్యాప్తు జరపాలి కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ కోర్టు సమక్షంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలంటూ కూడా ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ మీద హైకోర్టు అయితే విచారించబోతుంది. విచారణ అనంతరం ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనేది కూడా ఇప్పుడు ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే సాయికృష్ణ కస్టడీ డెత్ కేసు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో కోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకునిద్ది అనేది కూడా ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ కేసు అయితే మరి కాసేపట్లో బెంచ్ మీదకి వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. విచారణ అనంతరం కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది అనేది బట్టి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. రైట్ శివకుమార్.